చూపించారు. సో ఓవరాల్గా హరీష్ శంకర్ గారు నిజంగా మీరు తీసిన సినిమా ఎంతమంది ఏమనుకున్నా కూడా మీరు అలాగా 3 సంవత్సరాలు అలాగా మిమ్మల్ని నమ్ముకున్న ప్రొడ్యూసరు ఈరోజు 2 గంటల సినిమా నిలబెట్టేసిందండి. ఎందుకంటే సినిమా అంతా కూడా చూసినప్పుడు ఎక్కడ బోర్ లేదు. పవన్ కళ్యాణ్ గారికి అదే నడిస్తే లేకపోతే ఏదో ఎలివేషన్ షాట్లు ఇచ్చే కాదు, కథ ఉంది. ఆ కథ చాలా బ్రహ్మాండంగా చూపించారనమాట. అండ్ ఇన్నాళ్ళు చేసిన శ్రీలీల సినిమాల కన్నా ఇప్పుడు శ్రీలీల అయితే మాత్రం ది బెస్ట్ మూవీ అని అనుకోవచ్చు అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ గారి సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టిన బీజిఎం గారు కానీ, మన తమన్ గారు కానీ, వీళ్ళందరూ కూడా సినిమాకి చాలా న్యాయం చేశారు. అండ్ ఒకటి డైలాగులు అనమాట, గ్రౌండ్ వర్క్ గట్టిగా ఉంది, నెట్వర్క్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చూపించాడు అనమాట. అది చేసింది పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ చెప్పిందైనా ఇది గ్రౌండ్ వర్క్ కానీ ప్లానింగ్ కానీ హరీష్ శంకర్ గారు బాగా ప్లాన్ చేసుకున్నారని చెప్పచ్చు. గాజు గ్లాసు పగిలే కొద్దీ పదునే కొద్దీ కానీ ఇలాంటి డైలాగులు ఆ రచయితలు ఎవరో కానీ నిజంగా వాళ్ళకి నిజంగా హ్యాట్సాప్ అండి. డైలాగులు ఏదో హైప్ తేయడానికి డైలాగులు రాస్తారు, బిల్డప్లకి హైప్ డైలాగులు రాస్తారు, కానీ జనాలకి ఏం కావాలి? మన జీవితంలో మనం లైకులు కొట్టుకోవడం కాదు, ఎదటోడు లైకులు కొట్టడం కాదు, మనం లైక్ చేసుకోవాలనే డైలాగులు కానీ అసలు కొన్ని డైలాగ్ వెర్షన్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు మీ సినిమా చాలామంది పోవాలని దిష్టిలు తీసి నిమ్మకాయలు కట్టి ఎప్పుడు పోతుందని ఎదురు చూసే వాళ్ళకి ఈ సినిమాకి వచ్చిన హిట్ వాళ్ళందరికీ హైప్ పెంచేసి ఆ బీపీ ట్యాబ్లెట్ షుగర్ ట్యాబ్లెట్ ఏది వేసుకుని సినిమా చూస్తే చాలా మంచిది. ఒకటండి, విజయనగరంలో కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ అడవుల్లోకి వెళ్ళి రోడ్లు వేస్తే ఒక కను సైగుతో పని అయిపోతుంది అంటే కనుక ఆ సీన్లన్నీ కూడా కొన్ని ఇందులో చూస్తే మాకు నిజంగా ఎమోషనల్ అయిపోయి నిజంగా చాలా బ్రహ్మాండంగా చేశారు. సో నిజంగా చాలా కనెక్ట్ అయిపోతారు. అండ్ శ్రీలీల అండ్ వీళ్ళిద్దరు కాంబినేషను రాశికన్నా క్యారెక్టరైజేషన్ చాలా బ్రహ్మాండంగా ఉంది.